గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫుట్పాత్ ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు కొరడా చులిపిస్తున్నారు. అత్తాపూర్ నుంచి శివరాంపల్లి వరకు అక్రమంగా నిర్మించిన ఫుట్పాత్ ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. పలుమార్లు ఆక్రమణలు తొలగించాలంటూ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ స్పందించకపోవడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసు బందోబస్తుతో కూల్చివేతలు మొదలుపెట్టారు. ఫుట్పాత్లను ఆక్రమించడం వల్ల ప్రజలకు, ముఖ్యంగా పాదాచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగడంతో పాటు ట్రాఫిక్ సమస్య పెరుగుతుందని అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫుట్పాత్ ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. అత్తాపూర్ నుంచి శివరాంపల్లి వరకు అక్రమంగా నిర్మించిన ఫుట్పాత్ ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఆర్కే, ఏదైతే 99 రోజుల ప్రణాళికలో భాగంగా జిహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ ఇటు ట్రాఫిక్ పోలీసులు కలిపి ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ లను కబ్జా చేయడం జరిగిందో క్రమంగా తొలగించడం అయితే జరుగుతోంది. ఇప్పుడు తాజాగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే అత్తాపూర్ సర్కిల్ పరిధిలో ఫుట్పాత్లు ఏదైతే ఆక్రమించి అక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్నారో వాటిపైన కూడా అయితే చూపించారు. ముఖ్యంగా అత్తాపూర్ నుండి శివరాంపల్లి వరకు కూడా పూర్తి స్థాయిలో ఫుట్పాత్ మొత్తం కూడా ఆక్రమణకు గురవడం జరిగింది. దీనిపైన అనేక సందర్భాల్లో ఇటు జిహెచ్ఎంసీకి స్థానికులు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. పలు సందర్భాల్లో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు కూడా కనీసం స్పందించలేదు, ఒకరు కూడా షాపులను తొలగించలేదు. దీంతో ఈ రోజు ఉదయం నుంచే ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ బృందాలతో కలిపి మొత్తం కూడా జిహెచ్ఎంసీ, ఇటు ట్రాఫిక్ పోలీసులు, సివిల్ పోలీసు మొత్తం కూడా ఎక్కడైతే కబ్జాలు మొత్తం కూడా ఫుట్పాత్లను ఆక్రమించడం జరిగిందో వాటన్నిటి కూడా ఒక్కొక్కటిగా కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తున్నారు. అయితే స్థానికులు ఎవరైతే అక్కడ షాపులు నిర్వహిస్తున్నారో వాళ్ళు మాత్రం జిహెచ్ఎంసీ అధికారులను అడ్డుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మరోవైపు తొలగించిన షాపుల స్థానంలో మళ్లీ షాపులు ఏర్పాటు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము, లీగల్ గా యాక్షన్ తీసుకోవడంతో పాటు ఆ ఏర్పాటు చేసిన షాపు మొత్తాన్ని కూడా తొలగిస్తామంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఫుట్పాత్లు ఆక్రమించి షాపులు నిర్వహించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అలాంటి వాటన్నిటి కూడా జిహెచ్ఎంసీ అధికారులు అయితే తొలగించడం జరుగుతోంది. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.